మార్నింగ్. ఈరోజు సాయంత్రం 7 గంటలకి మనం జూమ్ పెడుతున్నాం. మనందరం జూమ్లో కలుసుకుందాం. ఆ జూమ్లో ఈవీ వెహికల్స్ గురించి, ఇక మిగిలి ఉన్న డీకాయిన్ గురించి, ఇంకా ఒక కొత్త అవకాశం ఇచ్చే మరొక ఛాన్స్ కోసం నేను మాట్లాడాలనుకుంటున్నాను మీతోటి. సాయంత్రం మనం మాట్లాడుకుందాం. అయితే ఈరోజు మీరు ఎక్స్చేంజ్లో పంపించుకునే ప్రయత్నం చేయకండి. ఈ మధ్యంతా గత నెల రోజుల నుంచి కష్టపడరు. ఈ ఒక్కరోజు సెలవు తీసుకోండి. రాత్రే ఎక్స్చేంజ్లో పంపించడం ఆగిపోయింది. నైట్ 12 గంటల తర్వాత క్యూసీసీ కాయిన్ ఇంకా మీ అకౌంట్లోంచి ఉండకుండా తీసేస్తున్నాను. ఇది పంపించుకున్న వాళ్ళు కాదు, పంపించుకోలేని వాళ్ళ అకౌంట్లో క్యూసీసీ కాయిన్ ఉండదు. సో కాబట్టి ఈ రోజు పంపించుకోకండి. రేపటి నుంచి అంటే రాత్రి మనకు మీటింగ్ సాయంత్రం 7 గంటలకు మనం జూమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తాను. 20వ తారీఖు వరకు కంటిన్యూషన్గా మనకు డీకాయిన్ ఎవరు పంపించుకున్నా వెళ్ళిపోతుంది. ఇది కంపెనీ ఇచ్చిన కాయిన్ నేను చెప్పింది. మీరు స్వాప్ చేసుకున్న కాయిన్ కాకుండా కంపెనీ మీకు ఇచ్చిన కాయిన్ రేపు 25వ తారీఖు చివరి రోజు. దీన్ని మళ్ళీ మొన్నట్లా లేట్ చేయకుండా, అంటే చివరి లాస్ట్లో చూద్దాంలే ఇంకా చాలా రోజులు ఉందని చూడకుండా ఈ రోజే చివరి రోజు అనుకొని మనం పనిచేస్తే ఖచ్చితంగా మొత్తం చాలా మందికి డీకాయిన్ దొరుకుతుంది. ఎందుకంటే డీకాయిన్ని ఇంకా బర్న్ చేస్తున్నాను. క్యూ లైఫ్ని నెక్స్ట్ మీకు నేను పంపించుకోవడానికి ఇస్తున్నాను. క్యూ లైఫ్లో మీకు ఏ కాయిన్స్ ఎలా ఉన్నాయి యథావిధిగా, అవి ఏమీ కట్ చేయడం కానీ తగ్గించడం కానీ ఏమి ఉండదు. యథావిధిగా మీరు పంపించుకోవచ్చు. అది నెక్స్ట్ ఇస్తున్నాను. అలాగే కిబో నుంచి మీరు పంపించుకొని ఉంటే అవి కూడా ఇప్పుడు పంపించుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితిలో మీరు కంగారు పడొద్దు. అయితే ఇప్పుడు క్యూసీసీ కాయిన్ బర్న్ చేశాను. ఆ బర్న్ చేసింది ఎంత అంటే ఇప్పుడు నేను పంపిస్తాను, అవి చూడండి. 4,30,00,000 కాయిన్స్ ఉండేవి. 5 కోట్లలో మనం కొన్ని బర్న్ చేస్తాం. మిగిలినవి కొన్ని ఇప్పుడు బర్న్ చేశాను. ఆ బర్న్ కూడా నేను ఇప్పుడు మీకు పంపిస్తాను. అవి ఒకసారి చూడండి. మరొక 2 సార్లు మళ్ళీ బర్న్ చేయాల్సి ఉంటుంది మన క్యూసీసీ కాయిన్ని. క్యూసీసీ ఎక్స్చేంజ్లో మీకున్నటువంటి మెయిల్కి ఓటీపీ పంపించుకుని రీయాక్టివేట్ చేసుకునే విధానం ఇస్తున్నాను. అలా రీయాక్టివేట్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ కాయిన్స్ అందులోనే ఉంటాయి, మైనింగ్లో సంపాదించుకుని. రీయాక్టివేట్ చేసుకోలేదంటే అది డమ్మీ మెయిల్ పెట్టి చేశారని అర్థం. వాళ్ళకి ఏ కాయిన్ ఉండదు. వాళ్ళ వల్ల ఎవరికి కాయిన్స్ వెళ్ళినా అవి కూడా ఉండవు. ఎందుకంటే నిజాయితీగా, నిజంగా, నిజాన్ని నమ్మి నాతో కలిసి పనిచేసిన వాళ్ళు మాత్రమే ఇందులో లాభపడతారు. నిజాయితీగా కాకుండా డమ్మీగా మమ్మీలా తయారై ఇచ్చిన వాళ్ళన్నీ పోతాయి. కాబట్టి అప్పుడు ఒకసారి మళ్ళీ మనం బర్న్ చేద్దాం. ఇంకొంచెం బర్న్ అయిపోతాయి. దాని తర్వాత మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి మిగతా వాటిల్లో ఉన్నవన్నీ కూడా కాయిన్స్ పంపించిన తర్వాత మరొకసారి బర్న్ చేస్తాను. అంటే 3 కోట్ల కంటే కిందకి వెళ్ళిపోద్ది. అది ఇప్పుడు పంపిస్తాను చూడండి. అయితే చూసారు కదా, పైన ఉన్నది 3 కోట్లే మిగిలి ఉన్నాయి. దాంట్లో ఇంకా 1 కోటికి పైన బర్న్ అయ్యే ఛాన్స్ ఉంది క్యూసీసీ. ఎందుకంటే ప్రపంచంలో నెంబర్ 1, 2, 3 కాయిన్స్ మనవే ఉండాలి. ఇది మన టార్గెట్.
ఇప్పుడు ఎన్నో కాయిన్స్ 30,000 కాయిన్స్ లో కొన్ని కనీసం అవి వినడానికి వినడానికి కూడా ఊహల్లో కూడా అనుకుని పోయి. కారణం దాని వెనకున్న ఒక బేస్ లేకపోవడం, ఒక కమ్యూనిటీ లేకపోవడం, నడిపించే నాయకత్వ లోపం. అంటే నాయకత్వ లోపం అంటే నేను కాదు, మీరు మీరు నడిపిస్తున్న నాయకత్వం అంటే మీ కింద ఉన్న వాళ్ళకి, వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి, వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి ఆ నాయకులు వాళ్ళకి లేరు, ఆ కాయిన్కి లేదు. అంత ఈజీ కాదు అది రావడం. సో ఓకే, అయితే మన కాయిన్కి అద్భుతమైనటువంటి కమిటీ ఉంది మనకి. సో ఇదే మనకు దేవుడు ఇచ్చిన అతిపెద్ద ఆస్తి. కాబట్టి నెక్స్ట్ మన కాయిన్ 1, 2, 3లోకి వెళ్ళాలంటే ఒక్కొక్కటిగా 1 by 1 చేసుకుంటూ వెళ్దాం. మీ కాయిన్స్ అద్భుతమైన రేటుకి వెళ్తే అనంతమైన సంపదగా మారబోతుంది. సో సాయంత్రం మనం మీటింగ్ చేసుకుందాం, దాంట్లో మనం మాట్లాడుకుందాం. అలాగే ఇప్పుడు క్యూసీసీ ఎక్స్చేంజ్ లోకి మీరు ఎటువంటి పంపించే ప్రయత్నం చేయకండి కీబో నుండి, ఎందుకంటే వెళ్ళవు. నేను రాత్రి ఆపేశాను. సో మళ్ళీ సాయంత్రం జూమ్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను, ఆ టైం నుంచి మళ్ళీ మీరు యథావిధిగా చేసుకోండి. ఓకే డాడీస్, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. ఎప్పటిలాగే నాకు ఏ కాల్ చేయకండి, నేను నా పనిలో నేను బిజీగా ఉన్నాను. సాయంత్రం మీకు వాటి గురించి మాట్లాడతాను. ఇప్పుడు లింక్ వచ్చిన వెంటనే నేను అందరికీ పెడతాను, ఆ లింక్ అందరికీ పంపించండి. అందరికీ పంపిస్తే అందరూ వచ్చి ఆ విషయాలు మనం పాలు పంచుకోవడం వల్ల మళ్ళీ అద్భుతంగా ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. అయితే తప్పనిసరిగా జూమ్లోకి రావాలని అందరికి చెప్పండి. జూమ్లో లింక్లో మనం ఎంటర్ అవడానికి ఛాన్స్ లేకపోయినా యూట్యూబ్ ఉంది కాబట్టి అందులోకి ఎంటర్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి దాంట్లోకి రండి. అలాగే కొంతమంది ఆ జూమ్లో ఉన్నదాన్ని రికార్డ్ చేసి దాన్ని మళ్ళీ యూట్యూబ్లో పెడుతున్నారు, అది మీరు యథావిధిగా చేయండి.